నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. ముందుగా హెడ్లైన్స్. డిసెంబర్ 11 నుంచి వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట. వైఎస్ జగన్. మాలలకు మాదిగలకు మధ్య వైషమ్యాలను పెంచాలని కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. తెలంగాణ భవన్లోని కాలేజీ హాల్లో పుస్తక ప్రదర్శన ప్రారంభించిన కేటీఆర్. అవనిగడ్డ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో నాదెండ్ల మనోహర్. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. డిసెంబర్ 11న రైతుల తరపున వారి సమస్యల పరిష్కారానికి ర్యాలీగా వెళ్లి అన్ని జిల్లాల కలెక్టర్లకి వినతి పత్రం అందజేస్తాం. కరెంటు ఛార్జీల బాదుడుపై డిసెంబర్ 27న ప్రజలతో కలిసి ర్యాలీగా వెళ్లి పెంచిన ఛార్జీలను తగ్గించమని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాల ఎస్సీ సీఎండీ కార్యాలయాల్లో వినతి పత్రం అందజేస్తాం. జనవరి 3న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి వినతి పత్రం అందజేస్తాం. ప్రజలు ఎదుర్కొంటా ఉన్న సమస్యల మీద, మరీ ముఖ్యంగా 3 ప్రధానమైన అంశాల మీద, రైతుల సమస్యల మీద, కరెంటు ఛార్జీల బాదుడు మీద, పిల్లలకు చదువు సంబంధించి ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్న పిల్లలు ఎదుర్కొంటా ఉన్న సమస్యల మీద, ఈ 3 అంశాల మీద వైఎస్ఆర్సీపీ డిసెంబర్ మాసంలో ఈ 3 అంశాల మీద గట్టిగా ఉద్యమ బాట పట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇందులో భాగంగా డిసెంబర్ 11వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కలెక్టర్ల అన్ని జిల్లాల్లోనూ రైతుల తరపున వైఎస్ఆర్సీపీ రైతులకు సంబంధించిన ప్రధానమైన అంశాలు, ధాన్యం సేకరణలో రైతన్నలకు జరుగుతూ ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, ధాన్యం సేకరణలో కనీస పెట్టుబడి ధర ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి వచ్చేట్టుగా ఒత్తిడి తీసుకొచ్చే దాంట్లో భాగంగా కనీస మద్దతు ధర రైతులకు ఖచ్చితంగా వచ్చేట్టుగా చేస్తూ, రైతులకు సంబంధించిన ఆ ప్రస్తావనతో పాటు పెట్టుబడి సహాయం కింద 20,000 రూపాయలు ఏదైతే రైతులకు ఇస్తామని చెప్పారో ఆ 20,000 రూపాయలకు సంబంధించి పెట్టుబడి సహాయం రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవ్వని పరిస్థితుల నేపథ్యంలో దానిని కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ, ఈ రెండే కాకుండా ఉచిత పంటల బీమా ఏదైతే రైతులకు ఇంతవరకు అందుతా ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో రద్దు చేసిన నేపథ్యంలో ఉచిత పంటల బీమా మళ్ళీ ఖచ్చితంగా రైతులకు మళ్ళీ వర్తింప చేయాలి అనే డిమాండ్తో, ప్రధానంగా ఈ 3 డిమాండ్లతో డిసెంబర్ 11వ తారీఖున ప్రతి జిల్లాలోనూ వైఎస్ఆర్సీపీ అక్కడి జిల్లా కలెక్టర్లను కార్యాలయాలకు సంబంధించి కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమానికి రైతులందరితో కలిసి ర్యాలీగా వెళ్ళి కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం డిసెంబర్ 11వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అదేవిధంగా డిసెంబర్ 27వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే కరెంటు ఛార్జీల భారతదేశంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేసే తొలి ముఖ్యమంత్రి నేనే అవుతానే అన్న రేవంత్ రెడ్డి ఈరోజు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మాలలకు మాదిగలకు మధ్య చిచ్చు పెట్టి ఇరు వర్గాల మధ్య వైషమ్యాలను పెంచాలని కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు వర్గీకరణపై ఒక చారిత్రాత్మకమైన తీర్పిచ్చింది. తీర్పిచ్చినటువంటి నేపథ్యం సందర్భంలో అదే రోజు కొన్ని గంటలకే మా ప్రభుత్వం
ఈ వర్గీకరణ కట్టుబడి ఉంది అని చెప్పాడు. అంతేకాకుండా భారతదేశంలోనే మా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంకి ముఖ్యమంత్రి అయినటువంటి నేను తొలి ముఖ్యమంత్రిని కాబోతున్నాను ఆ వర్గీకరణ అమలు చేసేటువంటి విషయంలో అని కూడా వారు ప్రకటించారు. ఆ ప్రకటన చేసి నెలలు గడిచింది. కార్యాచరణ విషయానికి వస్తే రాజకీయంగా మాదిగలను ముంచింది ఈ కాంగ్రెస్ పార్టీ. మంత్రివర్గం విషయంలో కావచ్చు, ప్రాతినిధ్యం కల్పించేటువంటి విషయంలో కావచ్చు. ఇకపోతే ఈ ఏడాది కాలంలో సబ్ ప్లాన్ సంబంధించినటువంటి విషయం అమలు తీరు తెన్నులు కనుక పరిశీలిస్తే అసలు సబ్ ప్లాన్ని ఈ ప్రభుత్వం గాలికి వదిలేసినట్టుగా ఉంది. పట్టనట్టుగా, ముట్టనట్టుగా, చూడనట్టుగా, తెలియనట్టుగా ఆ నిధులు కేటాయింపులో, నిధులు ఖర్చు చేయడంలో వివరించినటువంటి తీరే సాక్షే ఆర్థిక మంత్రి, పైగా ఉప ముఖ్యమంత్రి. ఆయన చేతితోనే ఆయన తీసుకొచ్చినటువంటి సబ్ ప్లాన్నే నీరు గార్చేటట్టుగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంటే నోరు మెదపలేని స్థితిలో ఉప ముఖ్యమంత్రి, శాసనసభ స్పీకర్ ఉన్నటువంటి ఒక విషయం చాలా స్పష్టంగా అవుపడతా ఉంది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీకి వర్గీకరణ విషయంలో కొత్త ఆలోచనలు వచ్చినాయేమో, లేదా విధానం మారిందేమో. ఈ మధ్య కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక అగ్రనాయకుడు ఒక కొత్త సమావేశాన్ని పెట్టి మాలలను రెచ్చగొడతా ఉన్నాడు. మాదిగలనేమో ఒకవైపున ముంచారు, ఇప్పుడేమో మాలలనేమో రెచ్చగొడతా ఉన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి ఏంటి ఈ వర్గీకరణ పైన అని చెప్పని స్పష్టం చేయాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ముఖ్యమంత్రి ఎందుకు నోరు విప్పటలేదని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నా. పిసిసి అధ్యక్షుడు ఎందుకు మాట్లాడతలేదని చెప్పని నేను నిలదీస్తా ఉన్నా. వర్గాల మధ్య వైషమ్యాలు పెంచడం కొరకు ఈ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో చేస్తున్నటువంటి ప్రయత్నమా ఇది అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఇకపోతే అంబేద్కర్ విగ్రహాన్ని మేమే పెట్టాం, చాలా గొప్పగా పెట్టాం, ఎత్తైంది పెట్టాం అని వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంబేద్కర్ గారు బతికున్న రోజుల్లోనే వారిని చట్టసభలో అడుగు పెట్టనీయకుండా అవమానపరిచింది, ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ నాయకులే డ్యూయల్ ఓటు సంబంధించినటువంటి విషయంలో. ఇప్పుడు వీళ్ళు కొత్తగా రాజ్యాంగానికి మేము ప్రతీకలం, రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాం, రాజ్యాంగాన్ని పుస్తకాన్ని పట్టుకుని మేము తిరుగుతున్నాం అన్నట్టుగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, దేశంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సర కాలంలో ఈ సబ్ ప్లాన్ అమలు తీరు తెన్నుల పైన కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందా అని చెప్పని నేను సవాల్ విసురుతా ఉన్నా. తెలంగాణ భవన్లోని కాలేజీ హాల్లో పుస్తక ప్రదర్శన ప్రారంభించి అనంతరం కేటీఆర్ మాట్లాడారు. గౌరవనీయులు పెద్దలు సభాధ్యక్షులు అన్న జూలూరి గౌరీశంకర్ గారికి, పెద్దలు అన్న సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారికి, గాయకులు, కవి సోదరులు ఎమ్మెల్సీ గారు దేశపతి శ్రీనివాస్ గారు, అన్నగారు, పెద్దలు, తన అరుదైన గాత్రంతో అందరిని ఒళ్ళు తొలగించే మా ఎమ్మెల్సీ అన్న గోరెటి వెంకన్న గారు, తెలంగాణ ధూమ్ధామ్ వ్యవస్థాపకులు, మాజీ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు రసమై బాలకృష్ణ గారు, గౌరవనీయులు పెద్దలు వనం జ్వాల నరసింహరావు గారు, పెద్దలు ప్రొఫెసర్ మల్లేశం గారు, శాతవాహన యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ గారికి, గౌరవనీయులైన పెద్దలు సోదరులు మన సుబ్బయ్య గారికి, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు విద్యుత్ రంగ నిపుణులు, నిష్ణాతులు, మరి ఈరోజు తన పుస్తకాన్ని కూడా ఇక్కడ పవర్ఫుల్ తెలంగాణ పేరిట ఇక్కడ ప్రదర్శించడమే కాదు కొన్ని విలువైన సూచనలు కూడా చేసిన గౌరవనీయులైన తులజారాం గారికి, గౌరవనీయులు పెద్దలు తెలంగాణ గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు అన్న ప్రొఫెసర్ ఆయాచితం శ్రీధర్ గారికి, గౌరవనీయులు పెద్దలు ఆర్థిక రంగ నిపుణులు, ఇప్పటిదాకా సంక్షిప్తంగా చెప్పిన గ్రామానికి ఈ భావజాల వ్యాప్తి జరగాలని కోరుకున్న పెద్దలు పాపారావు గారు, కేసీఆర్ గారి బ్యాచ్మేటు, సిద్దిపేటలో జర్నలిజంలో తన మరి వృత్తిపరంగా తన జీవితాన్ని ప్రారంభించి తర్వాత ఇప్పుడు ఒక రచయితగా, ఒక నవలిస్ట్గా రూపాంతరం చెందిన పెద్దలు మా చిరకాల పెద్దలకి మిత్రులు అనలేను నేను, నాకంటే చాలా పెద్దవారు, అంకుల్ అండి అలవాటు అంజయ్ అంకుల్కి, వేదిక ముందున్న చాలామంది పెద్దలందరికీ, పత్రికా మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారం. లాస్ట్కి మాట్లాడితే బాధ ఏంటంటే ఇది ఒకదికి ఆకలి అవుతుంటుంది, మీకోది ఓపిక నశిస్తుంటుంది. ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళేమో అందరూ ఉపన్యాసకర్తలే, అందరూ కూడా మైక్ ఇస్తే ఎవరైనా కూడా గంట సేపు గనగన మాట్లాడే సత్తా ఉన్న వాళ్ళే కాబట్టి ఎవరిని ఆపలేము, ఏమని వద్దను. సంక్షిప్తంగా ఒక 4 విషయాలు, ఎక్కువ చెప్పను. ఒకటి, తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత నిజానికి సంస్కృతి పరంగా, భాష పరంగా తెలంగాణ యొక్క గొప్పదనాన్ని, ఔన్నత్యాన్ని చెప్పుకునే కార్యక్రమాన్ని కొంతమేరకు చేసుకున్నాం, అందులో సఫలం కూడా అయినాం. ఒక బతుకమ్మ పండుగను కానీ, బోనాల పండుగను కానీ రాష్ట్ర పండుగగా అధికారికంగా జరుపుకున్నాం. తెలంగాణ యొక్క సంస్కృతిని, తెలంగాణ యొక్క ఔన్నత్యాన్ని, తెలంగాణ భాష ఔన్నత్యాన్ని, యాస ఔన్నత్యాన్ని మన సిలబస్లో పెట్టుకున్న, తెలంగాణ మహనీయుల చరిత్రను నిక్షిప్తం చేసే ప్రయత్నం చేసిన, అదే మాదిరిగా మన విశ్వవిద్యాలయాలకి తెలంగాణలోని గొప్ప నాయకులు, గొప్పవారి పేరు పెట్టుకున్న, ఉదాహరణకు ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు
మన వ్యవసాయ విశ్వవిద్యాలయానికి పెట్టుకున్నాం. పివి నరసింహారావు గారి పేరుని వెటర్నరీ విశ్వవిద్యాలయానికి పెట్టుకున్నాం. కాళోజీ గారి పేరుని మన హెల్త్ యూనివర్సిటీకి పెట్టుకున్నాం. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరుని హార్టికల్చర్ యూనివర్సిటీకి పెట్టుకున్నాం. ఈ రకంగా ఆ ప్రయత్నం కూడా కొంత జరిగింది. అదే మాదిరిగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకుంటే కుమరం భీం పేరు మనం ఆసిఫాబాద్ జిల్లాకు పెట్టుకున్నాం. జయశంకర్ సార్ పేరు భూపాలపల్లికి పెట్టుకున్నాం. ఆ రకంగా కొంత చరిత్రని మరి వెలిగెత్తి చాటుకునే ఒక ప్రయత్నం. ఎందుకంటే తెలంగాణ పోరాటంలోనే ఇక్కడి కల్చరల్ రెనెసాన్స్ కూడా ఒక అంతర్భాగం కాబట్టి ఆ ప్రయత్నం కూడా జరిగింది. ప్రపంచ తెలుగు మహాసభలు రెండవసారి అవనిగడ్డ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలుపై నిర్వహించిన సమీక్ష సమావేశం. అధ్యక్షులు పెద్దలు మండలి బుద్ధప్రసాద్ గారికి, ఈనాటి సమావేశానికి విచ్చేసిన అధికార యంత్రాంగం, అదేవిధంగా అనేక మంది రైతు సోదరులు, రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. బుద్ధప్రసాద్ గారితో కలిసి పనిచేయడం అనేది 2004 నుంచే నేను మొట్టమొదటిసారి శాసనసభ్యుడిగా అయినప్పుడు ఆయనతో శాసనసభలో ఉన్న గ్రంథాలయంలో అక్కడ ఎటువంటి మార్పులు తీసుకురావాలి, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు భాష గురించి, మన సంస్కృతి గురించి, మన కళాకారుల గురించి, ప్రత్యేకంగా దివి సీమలో మన ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు, గతంలో ఎదుర్కొన్న సమస్యల గురించి ఎప్పుడు కూడా ఎంతో లోతుగా అవగాహనతోటి ఆయనకున్న అనుభవాన్ని నిజంగా మనందరం కూడా ఒక అదృష్టంగా భావించాలి. బుద్ధప్రసాద్ గారి ఆహ్వానం మేరకు ఈరోజు అవనిగడ్డ నియోజకవర్గంలో ఈ 6 మండలాల్లో కూడా జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందా లేదా అని దానిపైన సమీక్షించుకోవడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా ముందుగా ఇక్కడ రైతాంగాన్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే కష్టకాలంలో కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని అధిగమించుకుంటూ వాళ్ళు కేవలం పాపం ఎదురు చూసేది ప్రభుత్వం నుంచి కనీస మద్దతు ధరకి ధాన్యం కొనుగోలు జరిగే విధంగా ఒక మంచి ప్రక్రియ జరగాలని. అనుకోకుండా వాతావరణంలో కొన్ని మార్పులు వచ్చినాయి. మార్పు వచ్చిన తర్వాత 40 రోజుల్లో జరగాల్సిన ప్రక్రియ ఈ ధాన్యం కొనుగోలు హడావడిగా కేవలం 3 రోజులకే పరిమితం అయ్యే వరకు అధికార యంత్రాంగం కానివ్వండి, రైతులు కానివ్వండి, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి మనం చూసాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఎప్పుడైతే సమీక్షించుకుంటామో ప్రతి సందర్భంలో కూడా ఒక భరోసా ఇస్తూ ముందుకు వచ్చారు. రైతులకి మనం అండగానే నిలబడాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరందరూ కూడా తెలుసు ఏ విధంగా గత ప్రభుత్వం దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళిపోయిందో. ఒక పౌర సరఫరాల శాఖలోనే 41,150 కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళిపోయారు. మంత్రి అయిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం మేము చేపట్టింది అతి తక్కువ సమయంలో ఆర్థిక ఇబ్బందుల్లో కూడా రైతులకి చెల్లించాల్సిన బకాయి. అసలు మీరు నమ్మగలుగుతారా? అన్ని మాటలు చెప్పారు గతంలో, పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టారు, అన్నిటికీ సిద్ధం అన్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకి 1,674 కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి గత ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. ప్రభుత్వం పైన ఇంకా మాకు పట్టు రాలేదు. సమస్య ఎటువంటిదో, ఎంత తీవ్రంగా ఉందో మాకు తెలియదు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలు మన మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపించాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 110 పాయింట్లు లాభపడి 80,956 వద్ద ముగిసింది. నిఫ్టీ 10 పాయింట్లు పెరిగి 24,467 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్సర్వ్, టీసీఎస్, టైటాన్. టాప్ లూజర్స్ భారతి ఎయిర్టెల్, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, మారుతి. అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప 2 చిత్రం బెనిఫిట్ షోలు కాసేపట్లో పడనున్నాయి. రాత్రి 9:30 సమయంలో తొలి బెనిఫిట్ షో పడబోతుంది. మరోవైపు బన్నీ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. థియేటర్ల వద్ద ఉదయం నుంచే సందడి నెలకొంది. ఈ చిత్రంపై అన్ని చోట్ల భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు 80 దేశాల్లో 6 భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం. మరోవైపు ఈ సినిమా
కార్యక్రమాల్లో రెమ్యునరేషన్లు కూడా భారీగానే ఉన్నాయి. రెమ్యునరేషన్ కు బదులుగా లాభాల్లో షేర్ తీసుకోవాలని నిర్ణయించుకున్న అల్లు అర్జున్ 270 నుంచి 280 కోట్లు అందుకున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి సుకుమార్ కూడా సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. నిర్మాత దర్శకుడిగా ఆయన 100 కోట్లకు పైగానే అందుకున్నట్టు తెలుస్తోంది. హీరోయిన్ రష్మికకు 10 కోట్లు, ఫహద్ ఫాసిల్ కు 8 కోట్లు, ఐటమ్ సాంగ్ చేసిన శ్రీలీలకు 2 కోట్లు ఇచ్చారట. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కు 5 కోట్లకు పైగానే ఇచ్చినట్టు సమాచారం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 3 డిసెంబర్ 2023న తెలంగాణలో ఏడాది క్రితం ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా మెజారిటీ విజయం సాధించాం. సంవత్సర కాలంగా పరిపాలనకు సహకరించిన ప్రజలందరికీ తెలంగాణ ప్రభుత్వం పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఉద్యమకారుడిగా, విద్యార్థి నాయకుడిగా తెలంగాణ సాధనలో నా బాధ్యతను చూసి హుస్నాబాద్ నియోజకవర్గం నుండి నన్ను శాసనసభ్యుడిగా గెలిపించిన హుస్నాబాద్ ప్రజలకు ధన్యవాదాలు. తప్పకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ సంవత్సర కాలంలో రైతులు, మహిళా సంక్షేమ కార్యక్రమాలు, విద్య, వైద్య, ఇతర రంగాల్లో సంస్కరణలు చేస్తాం. భవిష్యత్తులో 4 సంవత్సరాల కాలంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాస్వామ్య విలువలతో ప్రజాస్వామ్య రక్షణకై కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటుంది. ప్రజలు గత సంవత్సర కాలంగా ఏ విధంగా ఆశీర్వదించారో భవిష్యత్ కాలంలో కూడా ప్రతిపక్ష రాజకీయ కుట్రలు తిప్పికొట్టి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి బలోపేతం చేయాలని, రాబోయే కాలంలో ప్రజల ఆకాంక్షలను మరింత ముందుకు తీసుకెళ్లేలా ప్రభుత్వాన్ని అందిస్తాం. ఎమ్మెల్యేగా సంవత్సర కాలం పూర్తి చేసుకున్నందున ధన్యవాదాలు. డిసెంబర్ 3, 2023 ఈరోజు డిసెంబర్ 3, 2024 కరెక్ట్ గా ఒక సంవత్సరం క్రితం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా మెజారిటీ విజయం సాధించినాం. ఈ సందర్భంగా గత సంవత్సరం నుంచి జరిగిన పరిపాలనకు సహకరించిన ప్రజలందరికీ, సంవత్సరం క్రితం కాంగ్రెస్ ను బలపరిచి గెలిపించిన ప్రజలందరికీ హృదయపూర్వకంగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఒక ఉద్యమకారుడిగా, విద్యార్థి నాయకుడిగా తెలంగాణ సాధనలో నా బాధ్యతను చూసి హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి నన్ను శాసనసభ్యుడిగా గెలిపించిన హుస్నాబాద్ ప్రజలకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ సంవత్సర కాలంలో రైతులకు సంబంధించి తదితర అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన మహిళలు కావచ్చు, ఇతరత్ర భవిష్యత్తు 4 సంవత్సరాలు కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాస్వామ్య విలువలతోటి ప్రజాస్వామ్య రక్షణకై కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కార్యాచరణ తీసుకుంటుంది. ఇందుకు ప్రజలు ఏ విధంగానైతే గత సంవత్సరం ఆశీర్వదించినారో భవిష్యత్ కాలంలో కూడా ప్రతిపక్ష రాజకీయ కుట్రలను తిప్పికొట్టి దుష్ప్రచారాన్ని నమ్మకుండా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి బలోపేతం చేయమని, రాబోయే కాలం లోపల తప్పకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని అందిస్తామనే మాటతో అందరికీ మరొకసారి ఈ సంవత్సర పదవి కాలం లోపల కాంగ్రెస్ ప్రభుత్వ పదవి ఒక సంవత్సరం అవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పొన్నం ప్రభాకర్. క్రమశిక్షణ, నిజాయితీతో విధులు నిర్వర్తించి వృత్తిపరమైన జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలని అన్న జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్ అంకిత భావంతో సేవలందిస్తూ స్టేషన్ కు వచ్చిన బాధితులకు భరోసా ఇవ్వాలని నూతన కానిస్టేబుళ్లకు ఎస్పీ గారు దిశానిర్దేశం. పోలీసులు విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేయాలని, పోలీసింగ్ ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు సేవలు అందించాలని, వృత్తిపరమైన జీవితంలో ఉన్న స్థాయికి ఎదగాలని, బాధతో పోలీస్ స్టేషన్ కు వచ్చే వారికి భరోసా ఇచ్చేలా విధి నిర్వహణ ఉండాలని జిల్లా ఎస్పీ అన్నారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. మీరు పెట్టే పోస్టులన్నీ కూడా కొంచెం కేర్ఫుల్ గా చూసుకోండి. ఈ 9 నెలలు కాకుండా ముందు ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అయ్యారు, ఎన్ని నిద్రలేని రాత్రులు ఉండే, ఎన్ని రోజులు పొద్దున్నే లేచి పరిగెత్తుంటారు. ఆ కష్టం అంతా పోవద్దు కదా. మనం ఎంతో కష్టపడి తెచ్చుకోవద్దు. మీరు కానిస్టేబుల్ ఎస్ఎస్సీ వెళ్ళండి, గ్రూప్ 1 రాయండి, గ్రూప్ 2 రాయండి, గ్రూప్ 3 రాయండి, డజంట్ మ్యాటర్, హ్యాపీగా ఫీల్ అవుతాం. బీటెక్ వాళ్ళు చెప్పాలి, ఒక జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ టీసీఎస్ లో కానీ యాక్సెంచర్ లో కానీ జాయిన్ అయిన వాళ్ళ సార్ కూడా అంతే ఉంది. వాళ్ళకి ఎక్కడో వాడు హైదరాబాద్ లో పోయి వాడు తినడానికి పోయి వాడికి ఏం మిగిలి కావాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ 30,000. మీకు మరి ఇక్కడ మనకు రెంట్ తక్కువ, ఖర్చులు కూడా తక్కువే. అక్కడలాగా ఫ్రీడమ్ వస్తే ఎక్కువ. మన ఇంటర్మీడియట్ లో మనం 2 years హాస్టల్లో ఉంటాం కదా అందరూ, చైతన్య నారాయణ. ఒక్కసారి డిగ్రీలో రాగానే ఏమనిపిస్తుంది, ప్రపంచం అంతా అసలు గాలిలో తేలినట్టు ఉంటుంది.
అన్నెసరిగా వేస్ట్ చేసుకోవద్దు. ఆన్లైన్ గేమ్స్ అసలుకే ఆడకండి. ఆన్లైన్ పోస్ట్లో అంటే డబ్బులు లేవని కాదు, కానీ చాలా కష్టపడి వచ్చుంటారు. సో రూపాయి కూడా అదే మనం ఎంత కష్టపడి ఆ 9 నెలలు గుర్తు చేసుకోండి. పొద్దున్నే మనకు వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. డిసెంబర్ 11 నుంచి వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట వైఎస్ జగన్. మాలలకు మాదిగలకు మధ్య వైషమ్యాలను పెంచాలని కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. తెలంగాణ భవన్లోని కాలేజీ హాల్లో పుస్తక ప్రదర్శన ప్రారంభించిన కేటీఆర్. అవనిగడ్డ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో నాదెండ్ల మనోహర్. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.